హాయ్ విఆర్ ఇంటీరియర్ వ్యూయర్స్. రీసెంట్గా పిఎం పాలనలో ఒక ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి మన విఆర్ ఇంటీరియర్ ద్వారా. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసాం ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది వెస్ట్ వాల్ అండి. వెస్ట్ వాల్కి మనం కబర్డ్ అయితే ఇలా ప్లాన్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 డోర్స్ అయితే ఇచ్చామండి. ఇన్సైడ్ వచ్చేసరికి ఈ సెక్షన్ మొత్తం బీరువా కోసం అని చెప్పేసి ఓపెన్ అనేది వదిలేసామండి. మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ గ్రానైట్ సెల్ఫ్స్ అయితే వేయించాము మనం. మనకి ఇన్సైడ్ బీరువా పెట్టేసినా సరే లుక్ కూడా మనకు పోదండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా టోటల్ క్యాబినెట్ లాగా వుడ్ ఫినిషింగ్ అయితే బయటకు మనం ఇచ్చామండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇన్సైడ్ మొత్తం గ్రానైట్ సెల్ఫ్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ హ్యాండిల్స్ కూడా చూసుకుంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ థీమ్ లో అయితే తీసుకున్నామండి. ఇక్కడ మీరు చూసిన మొత్తం ఎక్రాలిక్ ఫినిషింగ్ అండి. ఇది మొత్తం విండో బాటంలో ఒక క్యాబినెట్ అయితే తీసుకున్నామండి. దీనికి వచ్చేసరికి 3 డోర్స్ అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నాం. ఇంకా దీని టాప్ లో ఏదైతే ఉందో ఇది బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అయితే యూజ్ చేసామండి. టాప్ లో వచ్చేసరికి కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చామండి మనం ఇన్సైడ్ వచ్చేసరికి లైటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా బాటంలో చూసుకుంటే సింగిల్ డ్రా అయితే ఇచ్చాం. టాప్ యూనిట్ మొత్తం లిఫ్టెడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. 4 లిఫ్టెడ్ డోర్స్ అయితే. ఇంకా మనం ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నార్త్ వాల్ అండి. నార్త్ వాల్లో మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేసామండి. టాప్ టు బాటమ్ ప్యానలింగ్ అయితే తీసుకొని వచ్చేసరికి టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా పక్కనే ఎల్సిడి యూనిట్ ఇన్ ఫ్యూచర్లో టీవీ పెట్టుకున్నా సరే పెట్టుకోకపోయినా సరే బాటంలో అయితే ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి 2 డ్రాస్తో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఫోటో ప్రింటెడ్ బ్లైండ్స్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కాట్ డిజైన్ అండి. కాట్ బ్యాక్ సైడ్ వాల్లా వదిలేకుండా ఇలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి కాట్ బ్యాక్ సైడ్. అలాగే టాప్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే బీమ్ అనేది వచ్చిందండి. ఒక 4 ఇంచెస్ ఫ్రంట్ కి అయితే వచ్చింది. చాలా మంది బీమ్స్ వచ్చేసరికి ఏం చేస్తారంటే సీలింగ్ లో కలిపేస్తారు. మనం అలా చేయలేదు. ఆ బీమ్ బాటమ్ లో ఒక వుడెన్ ప్యానలింగ్ అయితే తీసుకొని ఏదైతే బీమ్ ఉందో దానిపై మనం ఇలా పీవీసీ ప్యానల్స్ తో అయితే డిజైన్ చేసామండి. గ్రే అండ్ బ్లాక్ లైన్స్ వస్తున్నాయి కదండి, ఇవి పీవీసీ ప్యానల్స్ తో డిజైన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కాట్ అండి. కాట్ బ్యాక్ సైడ్ కూడా మనం వాల్ అయితే ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ గ్రే కలర్ యూజ్ చేసామండి. ఇక్కడ కూడా చూస్తుంటే గ్రే కలర్ క్వశ్చన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. ఇంకా కాట్ వచ్చేసరికి కింగ్ సైజ్ అండి. కూడా మనం ఏం చేసామంటే లిఫ్ట్ టైప్ లో ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి కాట్ సైడ్ లో ఒక ల్యాంప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. దీనికి ఒక సింగిల్ డ్రా అయితే ఇచ్చామండి కదండి. ఇది టోటల్ యొక్క మాస్టర్ బెడ్రూమ్